ఎక్స్పాండ్ చేసుకోవద్దు అధ్యక్ష. ఎంచేతంటే గౌరవ ప్రతిపక్ష నాయకులు ఎస్ఆర్ నో చెప్తే దాని మీద నిర్ణయం తీసుకోవచ్చు. మిగతా సభ్యుల గురించి ఏదైతే చెప్పారో ఇది పూర్తయిన తర్వాత దానికి నేను ఆన్సర్ చెప్తాను అధ్యక్ష. దాంట్లో అనుమానం లేదు. మిగతా సభ్యులు ఏదో 2 ఇష్యూస్ వచ్చారు, దానికి నేను ఆన్సర్ చెప్తాను. అది కాదు, ముందు ఏదైతే రైట్ చేశారో ప్రతిపక్ష నాయకుడు ఎస్ఆర్ నో లేకపోతే క్షమాపణ, ఈ మూడింట్లో ఏదో ఒకటి చెప్తే మనం హౌస్ సవ్యంగా నడుపుకోవచ్చు. అధ్యక్ష, నిన్న ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలని అడగటం జరిగింది అధ్యక్ష. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాము సబ్జెక్ట్ టు ఏ కండిషన్ చెప్పడం జరిగింది అధ్యక్ష. దానికి గౌరవ ప్రతిపక్ష నేత వారి ప్లేస్లో నేనుంటే తప్పనిసరిగా నేను యాక్సెప్ట్ చేస్తాను అధ్యక్ష. కానీ ఇప్పుడు వారు యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేరు కాబట్టి ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు లెంప వాయించుకోవాల్సిన అవసరం కూడా లేదు అధ్యక్ష. ఎందుకంటే ఆయన ప్రతిపక్ష నేత కాబట్టి జరిగిపోయింది. మేము మాట్లాడింది మంత్రివర్యులు పుల్లారావు గారి మీద మాట్లాడినవి అవాస్తవం అని చెప్తే సరిపోతుంది అధ్యక్ష. ఎందుకంటే ఆయన ఛాలెంజ్ తీసుకోవటం లేదు, లేకపోతే ఆ వర్డ్స్ విత్డ్రా చేసుకుంటున్నాము. ఆయన మీద చేస్తున్న ఎలిగేషన్ అంటే ఏదో ఒకటి బురద జల్లేయటము, తర్వాత ఆ బురద క్లీన్ చేసుకోవాల్సిన బాధ్యతలు అటుపక్క వాళ్ళది అని అంటాం కూడా కరెక్ట్ కాదు అధ్యక్ష. సో ఏదైతే ఇటువంటిది జరగలేదు కాబట్టి అన్ని విధాలుగా హౌస్ కమిటీ వేస్తామన్నారు, దానికి ఒప్పుకోరు. సరే, జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటాం, దానికి కూడా వారు ఛాలెంజ్ తీసుకోవడం లేదు కాబట్టి ఏదేమైనా మనకి ప్రజల సమస్యలని మనము ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి ఈ వేదిక ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఏ విషయమైనా సరే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ కన్సర్న్ మీరు ఉండడమ్మా దయచేసి. మళ్ళీ 1 year సస్పెన్షన్ చేయబడ్డారు. అయినా మళ్ళీ మీరు ఇట్లా రన్నింగ్ కామెంటరీ చేయండి. మాట్లాడేటప్పుడు రన్నింగ్ కామెంటరీ అధ్యక్ష. 1 year సస్పెన్షన్ చేసిన తర్వాత ఆవిడకి పరివర్తన వచ్చింది అనుకున్నాను అధ్యక్ష. ఆయనే రన్నింగ్ కామెంటరీ చేస్తున్నారు. అది సెపరేట్ ఇష్యూ అధ్యక్ష. ఏదైనా చిన్న విషయం కాబట్టి దాన్ని పక్కన పెడదాం. అయినా అధ్యక్ష ఒక నిమిషం అధ్యక్ష. ఏం మాడుతున్నా ఉన్నత మాడేదండి. అసలు మాడే నైతిగా కూడా లేదు. మీరంతా ఏం మాడుతున్నాం అధ్యక్ష. ఏదైనా అధ్యక్ష, ప్రతిపక్ష నేత జరిగిపోయింది, ఇంకా వేరే టాపిక్ లేకపోతే మేము విత్డ్రా చేసుకుంటున్నాము ఓట్స్ అని చెప్పడంలో ఏమాత్రం తప్పలేదు అధ్యక్ష. ఆ ఛాలెంజ్ తీసుకున్నప్పుడు సరే మేము మాట్లాడింది అయిపోయింది, మన సభ సజావుగా జాగుదామని చెప్పడంలో అది హుందాతనం ఉంటుంది అధ్యక్ష. ఇంకొక విషయం, రోజా గారి సీట్ ఇక్కడ కాదు అధ్యక్ష. ఆవిడ సీట్లో ఆవిడ కూర్చుంటే బాగుంటుంది అధ్యక్ష. రెడ్డి గారు చెప్పండి ప్లీజ్. 1 minute ప్లీజ్ సార్. అధ్యక్ష, ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ మంత్రివర్యులు శ్రీ పుల్లారావు గారి మీద తీవ్రమైన ఆరోపణ చేశారు. ఇది సాధారణమైన సమస్య కాదు, ఇది పవిత్రమైన శాసనసభకు సంబంధించి గౌరవానికి సంబంధించిన అతి ప్రధానమైన సమస్య. వాళ్ళ అవాస్తవాలన్నీ ఆ పత్రికల్లో ఛానల్లో వచ్చువన్నీ ఇక్కడ వెల్లడించి ఇక్కడ మాట్లాడడం వల్ల ఈ ఉన్నతమైన శాసనసభకు చాలా గౌరవానికి భంగం కలుగుతాను. జగన్మోహన్ రెడ్డి గారు 2 విషయాలు స్పందించాలి. ఒకటి, నేను మాట తప్పను, మడమ తిప్పను, మా వంశారి క్రెడిబిలిటీని ఎంతో గొప్పలు చెప్పుకునే ఆర్భాటం పలికే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మన పుల్లారావు గారు వేసిన సవాళ్ళు స్వీకరించవలసి కోరుతున్నాం. అంటే నేను కానీ అదే స్థానంలో ఉంటే ఈ పదవులన్నీ గౌరవానికి సమస్య అధ్యక్ష, మేము రాజీనామా చేసి ఉండాలి. మీ వాళ్ళకు ఆయన ఆ మాట మీద ఖచ్చితంగా నిలబడాలి. అంతేకాకుండా అంతేకాకుండా రెండవది అధ్యక్ష, రాష్ట్రంలోని ప్రజలే కాకుండా ఆ పులిందల్లో ఉండే ప్రజలు కూడా ఈ ప్రతిపక్ష నాయకుడు ఇంత బలహీనుడా, ఇంత పిరికివాడా, ఇంత చేతగానవాడా అని చెప్పి వాళ్ళంతా మొదలు పెడుతున్నారు అధ్యక్ష. రెండవ దిశ, ఆయన ప్రతిపక్ష నాయకులు ఉపయోగిస్తున్న భాష కానీ పదజాలం కానీ ఆయన మార్చుకోవాల్సిన